Prime Minister Modi brought us a gift, a very, very good topic. ఇప్పుడు ప్రపంచమంతా మన ప్రధాని మోడీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఇచ్చిన ఈ మెలోడీ చాక్లెట్స్ గురించే మాట్లాడుకుంటుంది కదా. మరి ఈ చాక్లెట్స్ ని మనం కూడా ట్రై చేద్దామా? మెలోడీ చాక్లెట్స్ ని మకానా, రాగి పిండి, బాదం, జీడిపప్పు, బెల్లంతో చాలా హెల్దీగా పిల్లలు ఎంచక్కా తినగలిగేలా ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు తెలుసా. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో ఒక కప్పు రాగి పిండి వేసుకుని మంచిగా వాసన వచ్చే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఈ రాగులు పిల్లల ఎముకల పుష్టికి అవసరమే కాల్షియం, రక్తహీనతను నివారించే ఐరన్, జీర్ణక్రియకు మేలు చేసే పీచు పదార్థం, రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్, రోజంతా ఎనర్జీనిచ్చే మంచి కార్బోహైడ్రేట్లు ఈ రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ రాగి పిండి ఇలా చక్కగా వేగాక దీన్ని ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే కడాయిలో కాస్త నెయ్యి వేసుకుని దాంట్లో ఒక కప్పు మకానా వేసుకుని వేయించుకోండి. ఈ మకానా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీంట్లో మెగ్నీషియం, పొటాషియం, మంచి ప్రోటీన్లు ఉంటాయి. అదే సమయంలో సోడియం, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది పిల్లల కండరాల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మకానా ఇలా చక్కగా వేగాక దీన్ని కూడా ఒక కప్పులో తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో బాదం, జీడిపప్పులు వేసుకుని లో ఫ్లేమ్ లో ఇలా చక్కగా వేయించుకోండి. వీటిలో పిల్లల జ్ఞాపక శక్తికి, మెదడు వికాసానికి అవసరమైన విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్, పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అన్ని ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ లోకి మకానా, బాదం, జీడిపప్పులను వేసుకుని ఇందులోకి రాగి పిండిని, తీపి కోసం ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని, 2 చెంచాల కోకో పౌడర్, ఒక కప్పు నెయ్యిని వేసుకుని చక్కగా క్రీమ్ లా మిక్సీ పట్టుకోండి. చూసారా చాక్లెట్ క్రీమ్ ఎంత చక్కగా రెడీ అయిందో. నెక్స్ట్ ఇందులోకి కాసిన్ని పల్లీలు, బాదం, జీడిపప్పు పలుకుల్ని చల్లుకొని ఈ క్రీమ్ ను చాక్లెట్ మౌల్డ్స్ లోకి ఇలా చక్కగా సర్దుకోండి. మనం బయట దొరికే డైరీ మిల్క్ చాక్లెట్స్ లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవి పిల్లల హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అందుకే పిల్లల కోసం మనం ఇంట్లో ఇలా చాక్లెట్ చేయడం వల్ల టేస్ట్ ఉంటాయి, పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా ఇలా ఈ చాక్లెట్ క్రీమ్ ని మౌల్డ్ లో సర్దుకున్నాక వీటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మా విన్ను జున్నుకి ఈ చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో. నేను దీన్ని ఫ్రిడ్జ్ లోంచి తీస్తుంటే చూసారా మా విన్ను ఎంత ఎగ్జైట్ అయ్యాడో. ఇంకా చూసారా చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో. మా పిల్లలకి ఏదో ఆకాశం నుంచే చందమామని తెచ్చి ఇచ్చినంత సంబరంగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చాక్లెట్స్ ని జాగ్రత్తగా మౌల్డ్స్ నుంచి తీసుకుని ఓ బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 10 to 15 డేస్ పాడవకుండా ఉంటాయి. చూసారా ఇక్కడ మా పిల్లలైతే చాక్లెట్స్ ని ఓ పట్టడం మొదలు పెట్టేశారు. మరి ఈసారి మీరు కూడా మీ పిల్లల కోసం ఈ చాక్లెట్ చేసి పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే, బై.